హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసం గురించి తెలుసుకుందాము. పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం ఉన్న మాసాన్ని శ్రావణ మాసం అంటారు. శ్రావణ మాసం అంటేనే స్త్రీలకు ఇంటిల్లిపాది పండుగలతో కూడుకొని ఉంటుంది. దాదాపు ఎక్కువ పండుగలు, నోములు, వ్రతాలు ఈ మాసంలోనే వస్తాయి. ఈ మాసంలో ప్రతివారం ఏదో ఒక విశిష్టత కూడుకొని ఉంటుంది. సోమవారము, మంగళవారము, శుక్రవారము, శనివారము, పౌర్ణమి, నాగుల చవితి చాలా విశిష్టతను కలిగినవి. సోమవారం శివుడి పూజకు, మంగళవారం వివాహమైన వనితలు నోచుకునే మంగళవారం నోములు, శుక్రవారం ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. పౌర్ణమి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య ప్రతిరోజు ఇంట్లో అంతా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు నూతన వస్త్రాలు కానీ, పట్టు వస్త్రాలు కానీ ధరించే పూజలు చేసుకుంటారు. అలాగే ఈ మాసమంతా ఆచారాలకు, వ్రతాలకు చాలా ముఖ్యమైన మాసం అన్నమాట. భారతీయ సాంప్రదాయంలో ప్రతి నోముకు, వ్రతానికి ప్రాధాన్యం అధికం. సోమవారాలు శివుని ప్రాధాన్యం ఇస్తూ బ్రాహ్మణులకు శివునిగా భావించి దానం ఇవ్వడం, మంగళవారం శుక్రవారాలు స్త్రీలకు శక్తి స్వరూపంగా భావించి దానం ఇవ్వడం ఆచారం. తమకు ఏది కావాలో ఆ వస్తువులు దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం. స్త్రీలకు 5వ తనం అవసరం కాబట్టి వస్తువులను మంగళవారం, శుక్రవారాల్లో దానాలు ఇస్తారు. చంద్రమానసో జాతః అంటే చంద్రుడు మనస్సు కారకుడు. శివుడు తలపైన నెలవంక ఉంటుంది. సోమవారాలు చంద్రునికి సంబంధించిన పాలు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల చిత్త చాంచల్యం నుంచి బయటపడగలుగుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధిలో విశ్లేషణ శక్తి పెరుగుతుంది. మంగళవార వ్రతాలు చేసుకునేవారు గురునికి సంబంధించిన వస్తువులు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు, పళ్ళు, స్వీట్స్ దానం చేయడం వల్ల సంతాన లోపాలు నివారించబడతాయి. గురుడు సంతానానికి కారకుడు కావున వివాహమైన స్త్రీలు మొదటి 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తారు. ఆ రోజు శనగలు, పళ్ళు దానం చేయడం వల్ల సంతాన సంబంధ దోషాలు నివారించి సకాలంలో సంతానం కలుగుతుంది. శుక్రవార వ్రతాలలో దానాలు శుక్రుని లోపాల నివారణకు కారణం అవుతాయి. శుక్రుడు అన్ని రకాల సంపదలు, ఆనందానికి కారకుడు. సంపద అనేది కేవలం ధన రూపం ఒకటి మాత్రమే కాదు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్ని రకాల సంపదలే. ఈ దానాలు అన్ని రాసుల వారు చేసుకోవచ్చు. ఈ గ్రహ లోపాలు ఉన్నవారు, సంతాన సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో 4 శనివారాలు హనుమంతుని గుడికి వెళ్ళి పూజలు చేయడం వల్ల ఏ గ్రహ దోషాలున్నా, శని దోషాలున్నా తొలగుతాయి. అలాగే నాగుల పంచమి నుంచి 5 ఆదివారాలు నాగులకు పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.